చూడండి ఫ్రెండ్స్, మా మిసెస్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా అని చెప్పేసి వెళ్ళింది, వెళ్తూ ఉంది. ఈరోజు కూడా ఒక మంచి ప్రాంక్తో మీ ముందుకు వచ్చా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి ప్రాంక్తో వచ్చాను. అంటే దీంతో కూడా ప్రాంక్ చేయొచ్చు అనేది 100% చాలా మంది అనుకుంటారు. బట్ నా మెయిన్ ఏజెండా. సో చూద్దాం మా మిసెస్ ఎట్లా తీసుకుంటుందో, ఎట్లా వస్తుందో వీడియో తెలియదు నాకు కూడా. చూద్దాం. కొంచెం తేడాగా కనపడుతున్నావే. హాయ్ ఫ్రెండ్స్, మా మిసెస్ వస్తున్నట్లుంది, సౌండ్ వస్తుంది. హీట్ వైట్ చూద్దాం ఎట్లా వస్తుందో. A few moments later. కూర్చున్నా, ఈడున్నా, బెడ్రూమ్ లో ఉన్నా. వద్దా మనకి వద్దు ప్రశ్న నాకు. నేను తర్వాత తింటాం. నేను డిన్నర్ అయినా తింటాం. నాకు వద్దు, నాకు వద్దుమా. అయ్యో వద్దు నాకు, నేను తర్వాత తింటా. డిన్నర్ అయినా పెట్టాలా? నీళ్ళతో ఆఫీస్ టెన్షన్ పంచాయతీ. పడుకో పడుకో. ఏ ఉందండి, పెట్టి వాటర్ అక్కడ ఒకటి అసలు ఛార్జింగ్ పెట్టా. పడుకో 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 పడుకో. ప్రసన్న పోయి నీకోటి చెప్పాలా? కూర్చో, ఒకటి లైఫ్ సంబంధించిన మ్యాటర్. కూర్చో. పడుకో పడుకొని కూర్చోమ్మా, నీకు ఎప్పుడు నీకు లైఫ్ అంటే అనుకో. కూర్చో, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. కూర్చో. అయినా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. అంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ ఏం చేస్తావు? ఎక్కడికైనా గోవా ప్లాన్ చేసావా? గోవా అట్లా కాదమ్మా, పోయినాను గోవా. ఎంతో నుంచి బిజినెస్ అంటావు, జాబులు ఇవన్నీ వద్దు, బిజినెస్ అంటున్నావు. నువ్వు డిగ్రీలో కూడా బీబీఏ చేసినావు, ఎంబీఏ చేసినావు, హెచ్ఆర్ ఫైనాన్స్. మంచి బిజినెస్ ఆపర్చునిటీ నేను అనుకుంటున్నావు. ఒకటి నేనైతే జాబే మానేను బుజ్జి. నేను జాబే మానేను. మొత్తం కర్త కర్మ క్రియ అంతా నీదే. నేను జస్ట్ అమ్మా ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అంతే, నాది ఏం లేదు. ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అంత పెద్ద బిజినెస్ ఏంటి? నీకేం మార్కెటింగ్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ నా బుజ్జి. రిమైనింగ్ మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం ఏ టు జెడ్ నీదేగా. మళ్ళా ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. అంతా ఎక్కడ ఉన్నాయండి డబ్బులు? నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటాను, ప్రాబ్లం లేదు నాకు. నువ్వు చూసుకునేది నేను చూసుకునేది కాదు. నేనైతే ఆఫీస్ మానను, నేను ఆఫీసే మానను. నేను జస్ట్ నీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లో హెల్ప్ చేస్తాను, మార్కెటింగ్ లో హెల్ప్ చేస్తా. ఇంకోటి మా ఫ్రెండ్ అని చెప్తే కదా, వాడు యూఎస్ లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ రీసెంట్ ఈవెంట్ మేనేజర్ గా ఫస్ట్ జాబ్ చేశాడు, 6 months వాడే కంపెనీ పెట్టాడని చెప్తే కదా. వాడు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నాడు మనకైతే. ఇంకా నీకేమమ్మా మొత్తం నీకు మొత్తం వాడే వంశాడు ఉన్నాడు కదా. అమ్మా నీకు నేను ఉన్నాను, 100% సపోర్ట్ చేస్తామమ్మా అని చెప్పినాడు. నాకు నీకు ఇంకేమని చెప్పు. ఈవెంట్ మేనేజర్ చేసాను పెద్ద బిజినెస్ ఏదో ఉంది అనుకుంటున్నా. మళ్ళా నువ్వైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటున్నావు, మన చేతన అవుతుంది అది అంత పెద్ద బిజినెస్. ఏముందమ్మా, నేను 7:30 కల్లా ఇంటికి వస్తాను. నా వర్క్ నేను చేసుకుంటా. ఫ్యూచర్ లో మన బిజినెస్ బాగా ఎక్స్పాండ్ చేయాలమ్మా. మీకేం ఎక్స్ప్లెయిన్ చేసేది? మన ఇద్దరుగా మనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు బిజినెస్ లో.
అంత పెద్ద పెద్ద బిజినెస్ ఎందుకు అదే చిన్న చిన్న స్టార్ట్ చేస్తున్నాం ఏదన్నా బిజినెస్. నీకు ఇంకోటి తెలుసా, పెట్టుబడి లేని బిజినెస్ ఇది. 1 రూపాయి పెట్టుబడి కూడా ఉండదు దానికి. పెట్టుబడి లేని బిజినెస్ ఎట్లుంటది అదే భలే చెప్తాను. బుజ్జి భూమి మీద ప్రతి ఒక్కరు ఏమన్నా కోట్లు లక్షలు వేలు పెట్టి ఏమన్నా బిజినెస్ చేస్తారా? అవును, కోట్లు లక్షలు పెడితే లక్షలు లేకపోతే వేలన్నా పెడితేనే కదా బిజినెస్ అంటే. మనం పెట్టుబడి ఉండాలా, ఆ పెట్టుబడికి తగ్గ ఏదైనా సేలో బయ్యో ఉండాలా, ఉంటేనే కదా మనకి బిజినెస్. నీకేం పెట్టుబడి లేని వ్యాపారము, నువ్వు మంచి కష్టపడినావు అనుకో, విత్ ఇన్ 3-4 months లోనే క్లిక్ అవుతాము. నాకైతే చాలా ఫ్యూచర్ ప్లాన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా చంద్రబాబు నాయుడు ఎట్లా అంటాడు 2030 విజన్ అని చెప్పేసి, అట్లా నేను ఆయన 30 అంటాడు, 10 years ఉంటాడు కదా. నేను 2026 లో ఉన్నాం కదా, 2027 విజన్ ఎట్లుంటది తెలుసా? నువ్వు ఇట్లా చేస్తా అంటే నాకు ఏదో పెద్ద బిజినెస్ బొక్క పెట్టేది అట్లా. పెద్దగా నాన్న, చాలా సింపుల్ గా ఉంటది. కాకపోతే వచ్చిన హార్డ్ వర్క్ మాత్రం ఉంటది, ఘోరంగా ఉంటది. నేను కష్టపడతా, ఖచ్చితంగా నువ్వు కష్టపడు. నేను ఓన్లీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసుకుంటాను. నీకు బిజినెస్ ట్రిక్స్ అన్ని మా వాడు వంశీగాడు ఉన్నాడు, వాడు ఈవెంట్ మేనేజర్, వాడు కంపెనీ పెట్టాడు. ఈవెంట్ ఆయన మొత్తం మేనేజర్ పెద్ద పెద్ద ఈవెంట్ మేనేజర్ చేసి మా వాడి వంశీగాడే అట్లా పని కాదు. అంటే మనం ఈవెంట్ మేనేజ్మెంట్ చెప్తాను తక్కువ కొద్దిగా నేను చెప్తాను నీకు. నువ్వు ఫస్ట్ అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనుకున్నావు అని చెప్పి అంటున్నావు. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు బావా, లక్ష్యంగా చేసుకున్న బిజినెస్. ఇప్పుడు జాబ్ చేస్తుంటే వద్దులే జాబ్ నైట్ షిఫ్ట్ అని మానేపించినావు. హెల్త్ బాగాలేదన్నావు, నీకు హెల్త్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా. అందుకనే ఇంకా నేను చేయకుండా నీ మాటకి వదిలేసినా కదా. ఊరిలో ఉన్నా ఇంట్లో, ఏదో చిన్న బిజినెస్ అయితే బెటర్ గానీ ఇంత పెద్ద పెద్ద బిజినెస్ ఏంటికి లేవుదే మనకి. ఏదో చిన్న బిజినెస్ చేసుకున్నావు, అది నువ్వు పెట్టుబడి లేదంటున్నావు. నాకేందో అర్థం కాలే. చిన్న బిజినెస్ అంటావు, చిన్న బిజినెస్ ఏదో చెప్పు మళ్ళీ. చెప్తామా అన్ని చెప్తా, నీకు క్లియర్ చెప్తా. నేను చెప్పును అనట్లే, క్లియర్ చెప్తా. నీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఓకే అనుకుంటేనే మనం ప్రొసీడ్ చేద్దాం. కాకపోతే ప్రసన్న విత్ ఇన్ 1 year లోనే ఓ రేంజ్కి వెళ్ళిపోతాం ప్రసన్న. కాకపోతే బిజినెస్ ఏందో చెప్పు, అది వెళ్ళిపోతుందా పోదా నేను చెప్తా. ఏందో హై పెట్టిస్తాను, నాకేమో ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోతుంది. ఫస్ట్ ఆ బిజినెస్ ఏందో చెప్పు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ తర్వాత అది హైప్ అవుతుందా కాదా అని నేను అనాలిసిస్ చేసి చెప్తాను నీకు. అట్లంటున్నావా? ఎందుకంటే చదువుకున్నా కదా BBA, MBA, నాకు అర్థమవుతుంది ఎట్లా ఏ బిజినెస్ ఎట్లా ఏమనేది. నువ్వు ఏదో పెట్టుబడి లేదంటున్నావు, పెట్టుబడి లేనిది మనకి ఎట్లా జరుగుతుందో అర్థం కాలేదు. బిజినెస్ చెప్పు ఏందను, మళ్ళీ అంతగా చేస్తాను. నాకు బిజినెస్ చెప్పు, అంతా ఏదేందో చెప్తున్నావు. చెప్తామా బంగారు, చెప్తామా అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అనేది ఏమో లే. ఫస్ట్ ఆ బిజినెస్ అయితే చెప్పు. చూడమ్మా, రోజుకు నువ్వు 3 hours మార్నింగ్ 3 hours ఈవినింగ్ కష్టపడాలమ్మా. ఓన్లీ 6 hours నీ జాబ్. ఓన్లీ మార్నింగ్ కూడా కరెక్ట్ గా 7 నుంచి 10 దాకా ఆఫీస్ టైం. 10 కంతా వెళ్ళిపోతారు ఎంత రెడీ చేసి. సరే 7 to 10 వెళ్ళిపోతారా? నేను చెప్తా అదే 7 to 10 కల్లా మార్నింగ్ 3 hours. మధ్యాహ్నం వచ్చేసి ఇంకా నీ రొటీన్ లైఫ్ నువ్వు ఏదో చూస్ చేసుకో. మళ్ళీ ఈవినింగ్ అంతే. ఆఫీస్ టైమింగ్ 6 to 8 అమ్మా. 2 hours అన్న. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 2 hours, ఓన్లీ 5 hours వర్క్ ఉంటుంది. అసలు నువ్వు ఇట్లా ఒక రేంజ్ లో వెళ్ళిపోతావు కదా. ఏమంటే కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది అమ్మా. అయితే నేను చెప్తున్నా, ఎంత కష్టమైనా నీ కోసం నేను పడతా. అర్థమైందా? ఎట్లాంటి కష్టమైనా నేను పడతా. నా వెనకలు ఉంటే నేను ఏదైనా సాధించగలుగుతా. నేను వెనకలు ఉంటే బిజినెస్ జరగదమ్మా. నేను ముందు ఉండాలా. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నేనే తెలిసింది. వెనకుంటే అదే అంటే వెనకాల అంటే నన్ను ఎంకరేజ్మెంట్ చేయడం అట్లా కాదు బుజ్జి. నీకోసమే కదా నా ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ నీకు తీసుకొచ్చిన. థ్యాంక్స్. నాకు ఓనర్ అన్ని మొత్తం నీదేనా అసలు దీంట్లో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏముండదు, కర్త కర్మ క్రియ అంతా నీదే. బ్యాంక్ అకౌంట్ మాత్రం మన ఇద్దరిది మా కరెంట్ అకౌంట్. ఓకేనా? మన ఇద్దరికి ఉంటది. ఏమో తెలియదు మనం అలా అర్థంగి నా సగభాగం నువ్వే. నీకు వస్తే ఉన్నా నాకు వస్తే ఉంది. మొత్తం ఓనర్షిప్ అంతా నీదే ప్రశ్న. ఇంకా మొత్తం నీదే. ఇంకా 100% నీదే. ఇంకా చెక్కులు సైన్లు అవి మొత్తం నీదేమా. మొత్తం CEO అంతా నువ్వే.
కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన తీసుకున్నట్లు మళ్ళా నువ్వు డబ్బులు వచ్చినాక రేపు నీదే నాది అట్లా అనొద్దు మళ్ళా. అట్లా అంటానా నేను? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమో మళ్ళా డబ్బులు అన్ని కనిపించినాక లక్షలు లక్షలు అన్ని ఇట్లా అకౌంట్ లో పడుతుంటే ఇంకేమన్నా డబ్బులు నేను ఎప్పుడన్నా అట్లా అన్నింటినా డబ్బు ఏమో. మనిషినా నేను ఏమన్నా? కాదులే 100% డబ్బు మంచితో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెళ్లి చేసుకోవు, నన్ను లవ్ చేయవు చెప్తున్నా మళ్ళీ. అంటే ఈ బిజినెస్ అనేది కొన్ని కోట్ల టర్న్ ఓవర్, అంటే మళ్ళీ అంత పెద్ద అమౌంట్ చూసినాక నీకేమన్నా ఇంతమంది నీ ముందర ఎన్ని కోట్లైనా నాకు ఇష్టే. ఫస్ట్ థ్యాంక్స్ రండి. నీకు కూడా థ్యాంక్స్. నన్ను CEO చేస్తున్నావు. ఫస్ట్ ఆ బిజినెస్ ఏందో చెప్పు స్వామి. హ్యాపీ ఎక్సైట్మెంట్ అయిపోతున్నా కానీ అది ఎంత బిజినెస్ చెప్పుకొని ఉన్నావు. ఫస్ట్ మనం దీనికి కావాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, పెట్టుబడి అంటే ఏం లేదు అసలు. మనం ఒక 5,000 కానీ 10,000 కానీ పెట్టుకుని ఫస్ట్ పెద్ద పెద్ద బాక్సులు తెచ్చుకుందాం, ప్లాస్టిక్ డబ్బాలు. ప్లాస్టిక్ బిజినెస్ ఫుడ్ లాగా చెప్తా, ఎందుకు అంత తొందరగా చెప్తాను. ఆతృతగా ఉంది నాకు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకు అంత ఎక్సైట్మెంట్? ఇది ఒకటన్నా ఉంటారు కదా బిజినెస్ అంటే. ఫస్ట్ అందులో నేనే ఓనర్, మెయింటెనెన్స్ అంతా నాదే. నేను మార్కెటింగ్ చదువుకున్నా కదా, చదువు అంతా ఇంట్లో పెట్టి మంచిగా అభివృద్ధి చేస్తాను నేను. ఇట్లా ఏం పొగలు కష్టపడదు, ఇట్లా చేయాల. ఏం పోలు కష్టపడితే అంత బిజినెస్ కాదు. రేయి అంటే పొగలు 3 గంటలు, ఈవినింగ్ 2 గంటలు, ఓన్లీ 5 గంటలు కష్టం. నువ్వు ఏం పొగలు పడాల్సిన అవసరం లేదు. అంటే నైట్ కదా. అదేమా నైట్ ఒక 2 గంటలు. నైట్ అంటే నైట్ కూడా కాదు, ఈవినింగ్ అన్నా 5 to 7, మార్నింగ్ 7 to 10. 5 to 7 అంటే నువ్వు ఉంటావు కదా, నువ్వు 6:30. నేను 6:30 నాకు ఆఫీస్ అయిపోతే నేను ఇంటికి వచ్చే 7 అవుతుంది. నువ్వు వచ్చేసి అంటావు అంతే. ఆడ పెడతాం మళ్ళీ షాపు. ఇంట్లోనే షాప్ కి ఏం లేదు. ఫస్ట్ మనం ఏం అట్లా ఎక్విప్మెంట్ ఏం లేదు. మనకు కావాల్సింది ప్లాస్టిక్ డబ్బాలన్నా. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ మనం నింపుకోవడానికి. అంటే ఎట్లా ప్లాస్టిక్ డబ్బాలు? బేగం బజార్ దొరుకుతాయి. అవి కూడా అడిగినా, ఆల్రెడీ అడిగినా. అవి కూడా 500 డబ్బాలా? అంత కూడా వద్దుమా, జస్ట్ 10 డబ్బాలు పెద్ద చాలు. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఎక్స్పోర్ట్ ఏమి ఇంపోర్ట్ ఫస్ట్ చేస్తాం? ఎట్లుండాలంటే డబ్బాలు ఇంత సైజ్ లో ఉండాలి. హోమ్ ఫుడ్స్ అవి ఏంటో అంటారు చూడు, చెక్కిలాలు, హోమ్ ఫుడ్స్, నీతో అంత నిప్పట్లు, సున్నుండలు, డ్రై ఫ్రూట్స్, ఆ బిజినెస్. మా బంగారానికి అంత హార్డ్ వర్క్ నేను ఎందుకు చేపిస్తున్నా? లైట్ విత్ స్మార్ట్ వర్క్. చాలా లైట్ ఉంటది, చాలా స్మార్ట్ గా ఉంటది. మనం ఏం లే, ఈ సండే అట్లా మనకి వీక్ ఆఫ్ ఉంటది కాబట్టి పొద్దునే కొద్దిగా జల్దీ వేసాం అనుకో, 10 కంతా ఓపెన్ చేస్తాం మార్కెట్. పోయి మనం డబ్బాలు తెచ్చుకోవాలి, ఓకేనా? అవి నువ్వు మొత్తం డబ్బాలు తెచ్చేసుకొని ఎక్కడ పెట్టుకుంటావు చూసుకోవాలా, ఓకేనా? ఆ వస్తువులు మళ్ళీ ఇంట్లో పెడితే బాగుంటుందో బయట పెడితే బాగుంటుందో చూడు, నాకు తెలుసు. బయట పెడతావు, ఎవరు ఎత్తకపోరా బయట పెడితే? అయితే చాలా వాల్యూ ప్రశ్న. మళ్ళా కేజీ 10,000 పోతాయి. తమాషా కేజీ 10,000? అదే ఏంది ఫిష్ బిజినెస్? ఆ స్మెల్ కే నాకు నచ్చే ఫిష్ నీకు. నువ్వు కూడా ఫిష్ ఇదా? నువ్వు ఆ స్మెల్ అన్న పడుతుంది బుజ్జి మనకేమన్నా? ఏం బిజినెస్ చెప్తామా? అదే ఇప్పుడు నాకు అర్థం కాదన్నా. దీంట్లో మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటే ఏమంటారు? కేజీ 10,000 అంటే ఏంటున్నాయబ్బా? కేజీ 10,000 అంటే ఫిష్ బిజినెస్ కేజీ మా అంటే మంచి ఫిష్ అయినా కూడా 2,000 3,000 ఉంటది. కాదన్నా, ఫిష్ బిజినెస్ కాదు బాబు. ఫస్ట్ చిన్న డబ్బామా, చిన్న డబ్బాలు ఒక 10 తెచ్చుకున్నాం ఎక్కువ మనకి. ఒక డబ్బా 120 అంట. బల్క్ తీసుకుంటే కేజీ డబ్బాలు 12 డబ్బాలు వస్తాయన్న 1,000 రూపాయలు అని చెప్పాడు. అది కూడా మాటన్నా. మనం జస్ట్ ఫస్ట్ 1,000 రూపాయలు పెట్టుబడి తెచ్చి 10 డబ్బాలు తెచ్చుకున్నాం అనుకో, దాని మీద రాసేసుకోవాలమ్మా. అపార్ట్మెంట్ వైజ్ గా లేకుంటే ఏరియా వైజ్ గా. స్టాక్ ఎక్కడ కొనేది అసలు? ఏం స్టాక్? నువ్వే తెచ్చే స్టాక్ అది. కొనేది ఏముండదు, ఫస్ట్ అంతా నీదే. నేను పోయి తీసుకురాలి. నువ్వు జస్ట్ ప్రోడక్ట్ తెచ్చానుకో, దానికి నేను బయట మార్కెటింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, చెక్ కలెక్షన్లు, డబ్బులు రాబడి, పెట్టుబడి అంతా నేను నడిపిస్తా బ్యాక్ ఎండ్ నుంచి. నేను ఎక్కడ నుంచి? నాకేం తెలియదు కదా హైదరాబాద్. ఈ బేగం బజార్ బట్టలు ఒకటే తెలుసు. బట్టల బిజినెస్ కాదు మన బట్టల బిజినెస్ కాదు, బట్టలు అయితే కాదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవునా? ఫస్ట్ చిన్న స్టార్ట్ చేద్దాం. ఏదైనా కూడా బిజినెస్ చిన్న స్టార్ట్ చేయాలా? కాదు, నాకు తెలియదు కదా హైదరాబాద్ ఎట్లా ఏమని తెలియదు. ఎక్కడ పోయి తీసుకురావాలి అనుకున్నావా? ఎక్కడ తీసుకోవాలా, ఏమేమి ప్రోడక్ట్స్? నా మెయిన్ ఏజెంట్ వచ్చి అపార్ట్మెంట్స్ టార్గెట్ రావాల్సిన
చిన్న అపార్ట్మెంట్స్ చిన్న చిన్న ఇల్లు వేస్ట్, ఇండివిజువల్ హౌస్ అంటే వేస్ట్ ఇంటింటికి పోయేదా? కాదమ్మా. జస్ట్ అపార్ట్మెంట్ దగ్గర నువ్వు చిన్న టెంట్ హౌస్ కూర్చోవచ్చు, రకరకాల ఏం పోవచ్చు, తప్పేముంది? అవును అన్న, ఏం తప్పేముంది? మా బిజినెస్ అంటే పోలా తిరగాలి వాళ్ళ ఇంటింటికి పోవాలా? మరి ఇంటింటికి వదిలే నాకు తెలిసి బాగా జల్దీ మనం అనుకున్న ఫస్ట్ నువ్వు బిజినెస్ ఏందో చెప్పు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఫస్ట్ ఆ బిజినెస్ ఏందో చెప్పు. అసలు నువ్వు చెప్పితే నన్ను ఎత్తుకొని గిరా తిప్పి ఫస్ట్ నువ్వు ముద్దెట్టుకుంటావు. చెప్పు అబ్బా. అదే ఇంటింటికి పోవాలంటున్నావు. నువ్వు జస్ట్ నీ కస్టమర్ జస్ట్ మనకి ఏమైనా గెటెట్ అపార్ట్మెంట్స్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ మనం టార్గెట్ చేసాం అనుకో సెట్ అవుతుంది అక్కడ. అదే బుజ్జి, మనం మెయిన్ టార్గెట్ వచ్చేసి అపార్ట్మెంట్ ఉన్నా, అపార్ట్మెంట్ టార్గెట్ చేసాం అనుకో అపార్ట్మెంట్ నేను పోలా. ఒక 2-3 months నువ్వు కష్టం అనుకో, 3 months తర్వాత మనం స్టాఫ్ రిక్రూట్ చేద్దాం. నేను ఇప్పుడు సోత్ ఇట్లా ఏసీలో కూర్చొని ఆ స్టాఫ్ తో మెయింటైన్ చేసుకున్నాం అనుకో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీకు ఏం లేదు ఇంకా, జస్ట్ వాళ్ళ అవర్లీ డేటాబేస్ తీసుకో, ఎంత కలెక్ట్ చేసింది. మనకి బిజినెస్ నాకు అంత చదువుకున్నా కదా, మనం బిజినెస్ చేయాలంటే మనం సర్టిఫికెట్లు కావాలా, బిజినెస్ లైసెన్స్ కావాలా. ప్రజెంట్ మనం ఇంట్లో పెడుతున్నాం కదా, అవన్నీ ఏం అవసరం లేదన్నా. మనం ఏదైనా బాగా ఈ బిజినెస్ అనేది బాగా ఎక్స్పాండ్ అయ్యి బాగా మనకు ప్రాఫిట్ లోగో, మన కంపెనీకి లోగోను, పేరు, ఏం పేరు అని ఫస్ట్ అది ఏదో చెప్పు. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. దాన్ని బట్టి నేను ఒక మంచి లోగో క్రియేట్ చేస్తా, దాంట్లో మంచి నేమ్ పెడతాము. నీ పేరు నా పేరు వచ్చేట్లు పెడతాను బిజినెస్. వద్దు నా పేరు మొత్తం నీ పేరు పెట్టుకో, ఎందుకంటే బాగుండదు. ఏమి నీ పేరు నా పేరు నువ్వు ఉండాలి. నేను ఏం చేస్తా ఈ బిజినెస్ వద్దలే, ఈ బిజినెస్ మాత్రం మొత్తం కర్త కర్మకి అంతా నువ్వు బుజ్జి. వేరే బిజినెస్ కాల్సింటే నేను చూస్తలేదన్నా. ఏమో నాకేమో ఈ బిజినెస్ నాకు సెట్ కాదంటే నేను ఉంటా, నీకు రెడీ చేస్తా. బట్ నీకైతేనే పర్ఫెక్ట్ ఉంటుంది, లేడీస్ సంబంధించి కాబట్టి. నీకు మార్కెటింగ్ కి అంతా మా వాడు ఈవెంట్ మేనేజర్ కదా అని చెప్తాను. నువ్వు ఎక్కడికి పోవాలా, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలని. సరే ఫస్ట్ ఏదో చెప్పు, బిజినెస్ చెప్పు. నాకు అర్థం కాదు, తేడా కొడతాను. నాకు తేడా ఏమనుకున్నారు? అపార్ట్మెంట్ పోవాలంటున్నావు. ఇండివిజువల్ హౌస్ వేస్ట్, నేను ఒకటే అంటున్నా. ఇండివిజువల్ హౌస్ పోతే వేస్ట్, ఇండివిజువల్ హౌస్ వేస్ట్. ఇండివిజువల్ హౌస్ పోవాలంటే చిన్న బోరబండాను వద్దు, సుత్తి వద్దు. నా ఫస్ట్ ఏదో బిజినెస్ ఏందో చెప్పు, అంత సుత్తి అంతా కొడతాను. నా పేరు నీ పేరు పెట్టుకోమంటే నా పేరు సెట్ కాదు అంటున్నావు. అంటే నాది సాంతో అడిగిన రాజపాలలో చూపించి అడిగితే ఈ బిజినెస్ మాత్రం మీ మిసెస్ పేరు అయితే బాబు సెట్ అయ్యేది, మళ్ళా మంచి ఎదిగినాక దీంతో పాటు ఏదో వేరే బిజినెస్ పెట్టినప్పుడు మనం నాకు ఏదైనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే సెట్ అవుతుందని చెప్పినాను. ఫస్ట్ నువ్వు చెప్పు బిజినెస్ ఏం బిజినెస్ చెప్పు. అయ్యో చెప్తాలేనా? ఫస్ట్ లేదు, ఫస్ట్ నాకు బిజినెస్ ఏంటో చెప్పు. ఆ తర్వాత ఇంకా లేదంటే లేచిపోతాను. నాకేమో తేడా కొడతాను. చెప్పు. ఓకేనా? చెప్పేస్తున్నా మళ్ళా. రెడీయా? చెప్పు. ఏం లేదు మామ, నువ్వు డైలీ రొటీన్ గా చేస్తావు చూడు, దానికి సంబంధం చెప్పు. చెప్పు. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నావు బుజ్జి. మళ్ళీ నేను చెప్తాను. నాకు అంటే ఇంకా నువ్వే CEO ఇంకా అవన్నీ అనేది సంతోషం కూడా ఉంటాను. నాకు ఎందుకో నువ్వే పోవాలంటున్నావు, ఇంటింటికి పోవాలంటున్నావు. నాకేందో అది అర్థం కాలేదు. ఫస్ట్ ఆ బిజినెస్ ఏందో నాకు చెప్పు, ఆ తర్వాత నేను ఆలోచిస్తా. అయ్యో చికెన్ కూడా బిజినెస్. చిక్కు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చికెన్ కూడా బిజినెస్. చికెన్ బిజినెస్ ఏం ప్రశ్న కొనుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కలెక్ట్ చేసుకుని సార్ అంతే. కలెక్ట్ చేసుకో అంటే ఇంటింటికి పోలే, నేను అపార్ట్మెంట్ కి చికెన్ టిక్లు అని మైక్ పెట్టుకొని పోలా. మైక్ ఏం వద్దులే, నార్మల్ పోయి ఇట్లా అడిగి ఇట్లా కనిపిస్తానా నేను నీకు? చికెన్ టిక్లు అమ్ముకునేదా నాకు అట్లా కనిపిస్తానా? అమ్ముకోద్దుమా, జస్ట్ శాంపుల్స్ తీసుకొని వస్తాం అంత, ప్రోడక్ట్ తీసుకొని వస్తాం. ఎట్లా మంచి నువ్వు చికెన్ టిక్లు అమ్ముకునేదానికి పోలా నేను. కాదు చికెన్ టిక్లు అమ్ముకొని రమ్మని చెప్పలే బంగారు నేను. ఎట్లా మంచి నువ్వు? నేను ఇంటింటికి పోయి చికెన్ టిక్లు అమ్ముకొని రావాలంట, ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడంట, కూర్చొని అవన్నీ నాతో అన్ని తీసుకుంటాడంట. నేను చికెన్ టిక్లు వచ్చినవన్నీ నువ్వు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటావా? అది కూడా నీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. నువ్వు కూడా అంటే చికెన్ టిక్లు
నేను చికెన్ కి ఇంటింటికి డోర్ కట్టి చికెన్ కి అడుగుతాను, మీ యువతల సామాన్లు బ్యాగ్ వేసుకో, యువతల అదే నాకు అడుగుతాను, మీ యువతల సామాన్లు బ్యాగ్ వేసుకో, యువతల అదే నాకు ఈ ఏరియాలో ఎంత మంచి పేరు ఉంది, నాకు వస్తా నాకు ఏమన్నా ఉందో అంటే నేను చిక్కల్దానా నేను నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నీకు తెలియదు ఎవరు ఉదయ భార్య కూడా తెలియదు ఊరికి ఎవరు అనుకుంటారు నార్మల్ గా. తున్నట్టుంది. అయితే నేను చికెన్ కి అమ్ముకునే పోలా, నేను ఎంబీఏ చదువుకొని ఇంత చదువుకొని ఓన్లీ 3 months పాస్ అయ్యి చికెన్ కి అమ్ముకునే పోలా నేను. చికెన్ అమ్ముకునే ఇంకేంటికి చదువుకోవాలబ్బా, బాబ్బా ఎంత గొప్ప ఇప్పుడు కదా రేపు పొగిడిది ఎంత గొప్ప భర్త దొరికినారని. అదేదో అంటారు చూడు, నాకు గొర్రె కషాయాన్ని నమ్ముతున్నాను అట్లా. నేనేదో తిక్కదాన్ని, నేనేమేమో ఆలోచిస్తున్నానంటే నాకు బిజినెస్, నేను బీబీఏ ఎంబీఏ చదువుకున్నాను, అవి ఏమన్నా ఇంప్లిమెంట్ చేద్దాము, ప్రోడక్ట్ మార్కెటింగ్ లో నువ్వు ఏదేదో మార్కెటింగ్ అంటున్నావు, ఈవెంట్ మేనేజర్ ఎందుకు దీనికి చికెన్ కడతాను కదా. ఈవెంట్ మేనేజర్ కి బ్యూటీ పార్లర్స్, సెలూన్ షాప్స్, పెద్ద పెద్ద షాప్స్ అన్ని నాచురల్ అవి ఉంటాయి కదా, బంజారాస్ అన్ని ఆయన మొత్తం అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే ఆయనతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఉండే ఎంటికలన్నీ మనం తెచ్చుకున్నాను ఫ్యూచర్ లో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు అవన్నీ పోయి తీసుకుని వచ్చేసాం అనుకో. ఎట్లా అనిపిస్తాను కాదే, నీకు 3 months మాత్రం తర్వాత స్టాఫ్ పెట్టుకున్నాం. అదొక బిజినెస్, మరొక దానికి స్టాఫ్, నేను దానికి CEO అంట. అదే అందుకే అదేంటది నా పేరే వద్దు, నీ పేరు ఒక్కడే పెట్టుకోని. నేను దాంట్లో చెప్పగలమా? నమస్కారం తండ్రి, ఎట్లున్నావు నెక్కాలి. నేను చికెన్ టిక్లు అమ్ముకునే పోలా, అమ్ముకునే కాదు. మళ్ళీ అదే బిజినెస్ స్టాక్ తెచ్చుకోవాలా, అట్లా చేయాలా ఇట్లా చేయాలా అంటివి అంటున్నావు. నేనేదో తిక్కదాన్ని, మళ్ళా బిజినెస్ పేరు అంట, లోగో అంట. నేను ఒక పెద్ద ఎర్రి పుష్పం, నేను కానీ నీకో దండము, నీ బిజినెస్ కో దండము, నీ మాట అనుకుంటా కూర్చున్నట్టు అదే నాకు దండము. ఇంత చీప్ గా లెక్కేస్తా అనుకోలేదు. లేకుంటే ఏంది, ఈ కొంపకు వచ్చినామని చేస్తున్నా యాదిక్తాడు ఇంటికి పడి ఉంటాయి, ఆ ఇంటికి పడేయంటే పడేవా, ఇంట్లో దరిద్రం వచ్చా అట్లా ఇంటికి పెట్టుకో డబ్బా పెట్టుకున్నావు, ఏదో స్టీల్ సామాన్ కొనుక్కోవాలా, సిల్వర్ సామాన్ కొనుక్కోవాలని తమాషా చేస్తున్నావు అంతా. అంటే ఇప్పుడు దానికోసం నువ్వు ఇట్లా అంటున్నావు నన్ను. ప్రాంక్ బంగారు, ప్రాంక్ కాదే. నువ్వు నైట్ షిఫ్ట్ కష్టపడుతున్నావు, జాబ్ చేస్తున్నావు అని ఇంత ఇబ్బంది పడుతుంది, నీ గురించి ఆలోచించి జాబ్ కెమెరా పెట్టినావా? కెమెరా పెట్టినావా? కెమెరా పెట్టినా ఎక్కడుంది కనుకో, కెమెరా ఎక్కడుంది కనుకో చూద్దాం, కెమెరా ఎక్కడుంది కనుకో, కెమెరా ఎక్కడుంది కనుకో చూద్దాం. అంతా అడిగాడు కెమెరా. చుమ్మా సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఎంత ప్రాంక్ అమ్ముకునే వాళ్ళంతా ప్రాంక్ అది. ఇప్పటికన్నా చెప్తామా ఫస్ట్ ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా